బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. ఇక రాజకీయాలు వేరు, సినిమాలు వేరు. సినిమాల్లో మాట్లాడినట్టు రాజకీయాల్లో కూడా నటిస్తే కుదరదన్నారు విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ. గెలిస్తే ప్రజలకు చేసేది స్పష్టంగా చెప్పడం నేర్చుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ఆయన సూచించారు. తెలంగాణ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కించుకోలేని పవన్ ఏపీలో వైసీపీ నాయకులను ఓడించాలని చెప్పే అర్హత లేదన్నారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఎంవివి పర్యటిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి దుర్గాప్రసాద్ అందిస్తారు. ఎన్నికల్లో 151 స్థానాలు సాధించి వైసీపీ విజయం సాధిస్తే అయితే ఈ రానున్న ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లోని కూడా 175 సీట్లు సాధించాలని చెప్పి వైసీపీ ముందుకు వెళ్లడం జరుగుతుంది. ఇందులో భాగంగానే విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సార్ చెప్పండి, అసలు ఈ ప్రజా సమస్యలు తెలుసుకునే దృష్టిలో ప్రజలు ఏ విధంగా మీ ముందుకు వస్తున్నారు, ఏ విధంగా ఆదరిస్తున్నారు? విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో నిన్నటి నుంచి పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. ముందుగా 13వ వార్డు ఇక్కడ కార్పొరేటర్ గారు కెల్లా సునీత గారు, ఆయన భర్త కెల్లా సత్యనారాయణ గారు వార్డులో స్టార్ట్ చేయటం, అదేవిధంగా మా కార్పొరేటర్లు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. నిన్నటి నుంచి ఈ కార్యక్రమం స్టార్ట్ చేసి ఒక 2 నెలల పాటు 60 రోజుల పాటు ఈ పాదయాత్ర జరుగుతుంది. అంటే డిసెంబర్ 15 నుంచి ఆల్మోస్ట్ ఫిబ్రవరి 15 ఫిబ్రవరి ఎండింగ్ కూడా అవ్వచ్చు. ప్రతి ఇంటింటికి వెళ్ళి అక్కడ సమస్యలు, ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో, అమ్మఒడి కానీ, పెన్షన్ కానీ, లేకపోతే ఇల్లుల పథకం కానీ, ఇతర ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలు అందరికి అందుతున్నాయా లేదా, ఎవరికైనా సమస్యలు ఉన్నాయా, ఒకవేళ అందకపోతే ఎందుకు అందట్లేదు, వాళ్ళకి ఏదన్నా ఇబ్బందులు ఉన్నాయా అనేది తెలుసుకుని, అదేవిధంగా ఆ లోకల్గా వారికి అదర్ హెల్త్ ఇష్యూస్ కానీ, లేదంటే లోకల్గా డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీన్స్ డ్రైనేజెస్ కానీ, రోడ్స్ కానీ, ఎలక్ట్రికల్ పోల్స్ కానీ, ఎలక్ట్రికల్ స్ట్రీట్ లైట్స్ కానీ, శానిటేషన్ కానీ, ఇటువంటి ఇబ్బందులు ఏమున్నాయా, పర్మనెంట్గా ఉన్న అంటే ఇక్కడ కావాల్సిన రిక్వైర్మెంట్స్ అంటే కమ్యూనిటీ హాల్స్ కానీ, లేకపోతే ఇలా ఇటువంటి ఏదైనా స్కూల్లో ఇబ్బందులు కానీ ఏమున్నా సరే అవన్నీ కూడా మనం తెలుసుకొని అవన్నీ నోట్ చేసుకుని స్పాట్లో కొన్ని అయితే వాలంటీర్ వ్యవస్థ ద్వారా కానీ ఇంకోటి కానీ ఉన్నవన్నీ కూడా క్లియర్ చేసి సచివాలయం ద్వారా, అదే ఇంకా ఏదన్నా ఉన్నా కూడా మున్సిపల్ కమిషనర్ దృష్టి తీసుకెళ్లి ఇక్కడ మా కార్పొరేటర్ల ద్వారా ఈ కార్యక్రమాలన్నీ చేసే విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. టీడీపీ జనసేన సంయుక్తంగా ఉత్తరాంధ్రలో వైసీపీ లేకుండా చేద్దామని పిలుపునిస్తున్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? దానికి ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు వాళ్ళు పిలిపించారు, బాగానే ఉంది. తెలంగాణలో కూడా పిలిపించారు. తెలంగాణలో కూడా వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ వెనక ఉండి, ఈయన బీజేపీ వెనక ఉండి, ఒకళ్ళు ఒక పక్కన ఉండి ఈయన పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేస్తే కనీసం నోటాకు వచ్చిన ఓట్లు రాలేదు. 1000, 1200, 1500 అంటే ఆయన కెపాసిటీ ఏంటో అర్థమైంది. ఆయన ఒక సినిమా స్టార్గా అందరూ అభిమానిస్తారు. సినిమాలు నేను ఇష్టపడతాను, ఖుషి అని లేకపోతే ఇంకోటి మంచి బాగా యాక్టింగ్ చేస్తారు, బాగా డెలివరీ బాగుంటుంది, యూత్ అందరూ ఇష్టపడతారు. రాజకీయాలు వేరు, సినిమా వేరు. ఒక రాజకీయాల్లో పైకి ఏదైనా చెయ్యాలంటే, ప్రజల సేవ చేయాలంటే ఓవర్ నైట్ ఈ సినిమాల నుంచి వచ్చేస్తే అది ఎవరు చేయలేరు. కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు వాళ్ళు ప్రజల సమస్యలు తెలుసుకుని పూర్తిగా ఒక పరిపాలన మీద అవగాహన కలిగించుకుని, ఒక రాష్ట్రం మీద, ఒక దేశం మీద, ఒక రాజ్యాంగం మీద, ఒక చట్టం మీద అవగాహన ఉంటేనే ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోగలరు. ఈవేళ ఆయనకి ఏమాత్రం అవగాహన లేని వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఏంటంటే ఆయన వచ్చి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే పనే కార్యక్రమం తప్ప ఆయన ఏం చేస్తారనేది ఏ రోజు ఇప్పటికి చెప్పలేదు. నేను వస్తే ఇది చేస్తాను, నేను వస్తే ఇలా పరిపాలనిస్తాను, నేను వస్తే ఇలా పరిపాలిస్తాను, ఏ రోజు ఆయన చెప్పిన పాపాలను పోలేదు. ఆయన ఓన్లీ చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయడం, జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలనే కార్యక్రమం ఒకటే తప్ప రెండో కార్యక్రమం ఆయనకి ఏం కనపట్లేదు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఈరోజు నేను వచ్చి ఏదో చేస్తాను బాబు, ఏదో నమ్మకం, షూరిటీ, గ్యారంటీ అంటున్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఏ రోజైనా ఒక పిల్లల చదువులు కానీ, ఒక ఇంగ్లీష్ మీడియం కానీ, ఈరోజు పెన్షన్ పథకం కానీ, ఇల్లులు ఇచ్చే దాంట్లో కానీ, లేకపోతే ఈ రోడ్లు కానీ, ఇంకోటి కానీ ఏ రోజైనా ఆయనకి ఎందుకు గుర్తు రాలేదు? ఈరోజు ఎందుకు ఆయనకు అవసరం వచ్చింది? ఎందుకు చేయలేపారు ఇన్ని సంవత్సరాలు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉంటే ఆయన ఈరోజు మాట్లాడుతున్నారు. మీకు ఒకటే నిదర్శనం, ఇవాళ టైమ్స్ నౌ సర్వే కూడా మీకు నిన్న మొన్న చూసుంటారు. 24-25 స్థానాల్లో ఎంపీ స్థానాలు గెలవబోతామని చెప్తా ఉన్నారు. అంటే పరిపాలన బాగుంటే కదా వచ్చేది. మీరు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేసేది కేవలం వీళ్ళందరూ కూడా ఒక దుష్ట చిత్రుతయం. వాళ్ళందరూ కావాలని ఏదో రకంగా మళ్ళీ రాష్ట్రం అధికారంలో తీసుకోవాలి, వాళ్ళందరూ సొంత డబ్బు సంపాదించుకోవాలనే ఎజెండా తప్ప మరి ఏం కాదని కూడా నేను తెలియజేస్తాను. మొత్తం మీద పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్లో అర్థం లేదని, ఎందుకంటే రాజకీయ అవగాహన లేకుండా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను చేస్తున్నారు తప్పితే ఏమాత్రం కూడా అందులో రాజకీయ పరిణితి లేదని చెప్తున్నారు. కేవలం సినిమా యాక్టర్గా ప్రజల అభిమానం చూసి
ఏదో తనకు ఓట్లు వేస్తారని చెప్పి భావించడం తప్పితే మాత్రం ఇందులో ఏమాత్రం కూడా ఆ పార్టీ పట్ల ప్రజలు సానుకూలంగా లేరని చెప్పి ఆయన చెప్తున్నారు. అదే మరోవైపు తెలుగుదేశం పార్టీ జనసేన కలిసినా సరే ఈసారి వైసీపీని ఓడించే ప్రసక్తే లేదని చెప్పేసి ఎంపీ సత్యనారాయణ స్పష్టం చేయడం జరుగుతుంది. ఇప్పటికే ఆయన ప్రచారంలో విశాఖ తూర్పు నియోజకవర్గంలో విస్తృతంగా దూసుకువెళ్ళిపోతున్నారు. ఇంటింటికి కూడా వెళ్లి ప్రజా సమస్యలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కెమెరా పర్సన్ శివాతో దుర్గాప్రసాద్, విశాఖపట్నం.